హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు నేను ఎంతో సింపుల్గా చేసుకునే మటన్ కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎవరైనా మటన్ తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అస్సలు వాళ్ళకి మటన్ కర్రీ తిన్నట్టే అనిపించదు, అంత టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మటన్ కీమా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మటన్ కీమాని తీసుకోవాలి. దాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే 4 పచ్చిమిర్చిని అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దానికోసం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కీమాని అయితే అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మటన్ కీమా అయితే చక్కగా కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే చిటికెడు పసుపు అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఆగాక అందులోకి 2 స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక పెద్ద గ్లాస్తో వాటర్ అనేది పోసుకొని వాటర్ అనేవి ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ అయితే ఇంకిపోయి ఆయిల్ చక్కగా పైకి తేలిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే చక్కగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా సింపుల్గా చేసుకునే మటన్ కీమా కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్. అంతేనండి. మీ ఇంట్లో ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా అయితే తింటారు ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.